గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి భవానీ మాట్లాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకుని లైక్ చేసుకోండి. మన మహాభారతం గురించి ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా. ఏమిటంటే ఇంకా వాళ్ళు ధృతరాష్ట్రుడు పుట్టాడు, వీళ్ళు ముగ్గురు పుట్టారని చెప్పాను కదా. అతి బలవంతుడైన చాలా బలవంతుడైన ఆయన సంజయుడు వీళ్ళకు పెళ్ళిళ్ళు కావాలంటే చాలా స్టోరీస్ ఉందండి ఇందులో. చిన్న చిన్నగా కట్ చేస్తూ చెప్పడం జరుగుతుంది కానీ చాలా స్టోరీస్ ఉంది. వీళ్ళకి పెళ్ళిళ్ళు కావాలంటే ఎక్కడ వీళ్ళ పెళ్ళిలో శకుని వాళ్ళ చెల్లెలు ఎవరు, గాంధారి. చాలా అందగత్తె అన్నమాట. ఆమె కూడా అందగత్తె. మహారాణి, మన కుబేరునంత సంపద ఉన్న సామ్రాజ్యానికి మహారాజ్ని కావాలి కదా. అంటే వీళ్ళ అంబ ఒకసారి చూసింది తనని. చూసి వాళ్ళు మనకన్నా తక్కువ పేదవాళ్ళు, తక్కువ చిన్న రాజ్యం వాళ్ళది, మనకు వద్దు అంటారు. వద్దు అంటే ఆ శతపుత్ర వరాన్ని తీసుకుంది. ఎవరు, గాంధారి. శివుడికి పూజ చేసి శివుణ్ణి మెప్పించి శతపుత్ర వరం ఉంది, మనకు వంశాలకి ఇలా లేరు కదా, నువ్వు గుడ్డివాడివి కదా, నీకు తప్పకుండా చేస్తారు నాయన అని వాళ్ళ తల్లి అంటది. తల్లి అన్న తర్వాత సరే అమ్మ మరి మీ ఇష్టం అని వీళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకొని ఆ ఊరికి వెళ్ళి సంబంధం మాట్లాడి భీముడు వెళ్ళి సంబంధం మాట్లాడి ఇంటికి వస్తాడు. అయితే అక్కడ ఏంటి స్టోరీ అంటే, ఈ గాంధారి గురించి మనం మాట్లాడుకుంటాను. గాంధారికి ఏమిటంటే చీకటి అంటే భయం అండి. ఆ అమ్మాయికి అప్పుడు కరెంటు లేదు. ఆ సినిమాలో చూపించిన స్టోరీ దాన్ని బట్టి దీపాలు సంధ్య టైంకో దీపాలు ముట్టించుకోకపోతే తను బాధపడేది. సుకథ ఆమె సఖి చెలికత్తె. సుకథ అసలు నువ్వు దీపాలు ఎందుకు ముట్టించలేదు, నాకు చీకటిగా ఉంది, భయంగా ఉందని అదొక సంధ్య టైంలో ఆందోళనగా భయపడేది. ఆ సుకథ వచ్చి దీపాలు ముట్టించి తర్వాత ఈ చెల్లె భయం పోవాలని చెప్పేసి పంట పొలాల్లోకి వెళ్ళి మినుగురు పురుగులను తీసుకురావడానికి వెళ్ళాడు శకుని. మినుగురు పురుగులను శకునికి చాలా చాలా ఇష్టం. శకుని వాళ్లకు 100 మంది అన్నదమ్ములు, 100 మంది తోబుట్టింది ఒక గాంధారి అంటే శకుని పంచ ప్రాణాలు. గాంధారికి ప్రాణం ఇంకా ఆమె. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఇంకా శకుని గురించి తెలుసుకోవాలంటే చాలా చాలా ఉంది. శకుని వీళ్ళ మీద ఎందుకు పగబట్టాడు, ఈ పంచపాండవుల మీద, వీళ్ళ వంశాలనే పంచపాండవుల మీద, కౌరవుల మీద పగబట్టి వీళ్ళని ఎందుకు చంపాలనుకున్నాడు అనే దాని గురించి నా మాటలో చెప్పాలంటే చాలా ఉంది. ఇప్పుడు మనం ఈ మహారాణి గురించి మాట్లాడుకుందాం. ఈ మినుగురు పురుగులను తేవడానికి వెళ్ళిన తర్వాత తన అందగత్తె కదా అని వాళ్ళ అమ్మ చూసిందని సంబంధాన్ని మాట్లాడడానికి వచ్చాడు. భీష్ముడు వచ్చాడు. మీ యొక్క సంబంధాన్ని మేము కలుపుకుంటామని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే, అంతకన్నా మహాభాగ్యమా, ఇంకేం కావాలి, మాది చిన్న సామ్రాజ్యం. ఒకవేళ ఈ సామ్రాజ్యం వాళ్ళు ఇలా పిల్లని అడగడానికి కానీ అలా వస్తే వీళ్ళు ఒప్పుకోలేదనుకో, యుద్ధం చేయడమే. ఇంకా వాళ్ళ సైన్యం వీళ్ళ సైన్యం అంటే వీళ్ళ సైన్యం 100 వక్షోజాలు, వాళ్ళ ఏమో ఇలా కాదు. అందుకోసమని వీళ్ళు ఇంకా చిన్న రాజ్యాల వాళ్ళు యుద్ధం చేయలేకపోతారు, సరెండర్ అయిపోతారు కొంచెంమంది. అప్పుడు అట్లాగే ఉండేదన్నమాట. ఓట్లు రాజధాని లెక్కలు కాదు, ఈ భీష్ముడి మీద ఎవరు నెగ్గలేరు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న సంబంధం ఒప్పుకున్నారు. సంబంధం ఒప్పుకున్న తర్వాత ఇతను మినుగురు పురుగులు అన్నీ ఒక బౌల్లో వేసుకొని అన్నీ చాలా, మా చెల్లెకు మినుగురు పురుగులు ఇలా లైట్ లాగా వెళ్ళగాలి, జిగేలు మనాలి, ఆ సంధ్య టైం అంటే భయం కాకుండా ఉండాలి మా చెల్లెకి అని తీసుకొచ్చేసరికి పెళ్లి సంబంధం మాట్లాడినాం పుత్ర మేము ఇక్కడ అని చెప్తారు వాళ్ళు. చెప్పేసరికి అతడు షాక్ అవుతాడు. అదేంటి, తను గుడ్డివాడు కదా ధృతరాష్ట్రుడు అంటే, ఆ ధృతరాష్ట్రునికి ఇంత అందగత్తెనైనా, మా బంగారు తల్లి నాకు బంగారు కొండని ఎలా ఇస్తాం నాన్న, నువ్వు అసలు మనిషివేనా, నువ్వు ఎలా ఒప్పుకున్నావు, తిడతాడు వాళ్ళ ఫాదర్ని, ఎట్లా పడితే అట్లా తిడతాడు. అసలు నువ్వు మనిషివేనా, నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, గుడ్డోడు వాడు, అసలు గుడ్డోడితో నా చెల్లెలా సంసారం చేస్తుంది, నేను ఇవ్వను, నేను అస్సలు ఇవ్వను, మా చెల్లెకి సంబంధమే చూవు, అదొద్దు, ఇంకొక వేరే రాజులు వస్తారు చేసుకుంటారంటే, లేదు శకుని, వాళ్ళు వచ్చి దండయాత్ర చేస్తారు, దండయాత్ర చేస్తే మన రాజ్యం మొత్తం పోతుంది, రాజ్యం వాళ్ళది, పురుషపుంగ రాజ్యం వాళ్ళది, చిన్న రాజ్యం, పురుషపుంగవ రాజ్యం, అది చిన్న రాజ్యం కదా, వద్దు మనం భయపడదాం. తల్లిదండ్రులు ఒప్పేసుకుంటే తను వాళ్ళ డాడీని వాళ్ళ అమ్మని బాగా తిట్టి, అలాగే ఇక ఈమె కూడా అంటది, ఒప్పేసుకున్నాం కదా అన్నయ్య, చేసుకుందాం మన పెళ్ళి, పోని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు కదా, నా అదృష్టం ఎట్లయితే అట్లయితే అని అంటది. చెప్తాడు సోదరి, అది
గుడ్డివాడు అమ్మ తను, నువ్వు ఇంత అందగత్తెవు, నాకు గారాల పట్టివి, నాకు గుండెల్లో పెట్టి పెంచుకున్నాను. అన్నయ్యలు ఉన్న వాళ్ళ అదృష్టవంతులండి. తమ్ముడు ఉన్న వాళ్ళకంటే అన్నయ్య ఉన్న వాళ్ళ అదృష్టం. ప్రతి బాధ్యత అన్నయ్య మీద వేస్తారు. నాకైతే మా అన్నయ్య ఉన్నాడు, నాకు చాలా ఇష్టం మై బ్రదర్ అంటే. ఎన్నో బాధ్యతలు కూడా ఉంటాయి, ఇంకా అన్నయ్య ఉంటే అదంతే ఒక థ్రిల్ అయిపోతుంది. ఆయన తర్వాత అమ్మ నువ్వు చేసుకోకు అంటాడు. శకుని అస్సలు ఒప్పుకోడు. శకుని వద్దన్నయ్య చేసుకుందాం, పోనీలో ఎలాగోలాగా బతకొచ్చు కదా అనేసి ఈమె, మన తల్లిదండ్రులు ఒప్పుకున్నారు కదా అనేసి ఈమె ఏం చేస్తుంది, ఆ మెనుగు పురుగులను తీసుకొచ్చి నేను వదిలేస్తుంది. ఇక రేపటి నుంచి నేను చీకట్లోనే ఉండాలాసు కదా, ఇదేంటి నా తలరాత ఇలా అయిపోయింది అని పాపం ఈ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వలేక, ఆ పుట్టి గుడ్డివాడంటే ఈమెకి ఇష్టం లేక ఈమె ఒక భీష్మ ప్రతిజ్ఞ చేస్తుంది అన్నమాట. నా భర్త ఎలాగో పుట్టి గుడ్డివాడు కదా, నేను కూడా కళ్ళకు గంతలు కట్టేసుకుంటా అని ఈమె నిర్ణయం, ఈమె ఎవరి ప్రణయం లేకుండా తీసేసుకుంటుంది. తల్లిదండ్రి ప్రణయం, శకుని ప్రణయం, సో వాళ్ళ భర్త ప్రణయం ఏది లేకుండా తన ఒపీనియన్స్గా గాంధారి నేను గుడ్డిదానిలాగా ఉండి నా భర్తతో సతీ సహగమనం ఉన్నదప్పుడు ఆ రోజుల్లో. అంటే భర్త చనిపోతే భర్తతో పాటు పాడలో కాలబెట్టడం, సతీ సహగమనం చేసి కూడా నేను నా భర్తతో బతుకుతానే కళ్ళగంతలు కట్టుకుంటాను. ఈమె నిర్ణయానికి ఈమెనే. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుని గురించి మనం మాట్లాడుకుంటే, ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే, నా భార్యకి కళ్ళు ఉంటే తన కళ్ళతో నేను ప్రపంచాన్ని చూడగలుగుతా. చాలా చాలా విద్యలు వచ్చు అతనికి. ఆ శబ్ద వేరి విద్య అంటే అక్కడ ఎంతమంది, ఆ శబ్ద నడుగులు చప్పుడును చూసి అక్కడ ఎంతమంది ఉన్నారో చెప్పగలగాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే మనం ఊపిరి పీల్చుకునే దాన్ని, ఊపిరి వదిలేదాన్ని బట్టి కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారో తాను అంతటి విద్య నేర్చుకున్నాడు. చాలా విద్వాంసుడు. కానీ చూపు రాదు. ఇంకా అప్పుడు ఎవరు ఆ పుట్టించిన వేదవ్యాసుడు కూడా చూపునివ్వలేడు. అంటే వాళ్ళ సంగమం టైంలో వీళ్ళు కళ్ళు మూసుకుంది కదా వాళ్ళ మాత. అది మాతాపితలకు తప్పకుండా ఉంటుంది. తన గర్భమందు బాబు పడ్డాడు అని అంటే తన తల్లి కూడా యాక్సెప్ట్ చేయాలి, పెంచాలి, తన ఊపిరినివ్వాలి. తల్లికి ఎంతో భారం ఉంటుంది. ఒక స్ప్రేమో ఇంత వీర్యాన్ని వాళ్ళు ఇస్తే, ఆ కడుపులో పడేస్తే అలా ఎంతో కష్టపడి పెంచాలి ఇలా. అయితే ఇంకా ఇక శకుని వాళ్ళంతా ఇంట్లో ఒక విషాదం అండి. ఇంత బంగారు తల్లిని గుడ్డోనికి ఇచ్చుడా అనే శకుని అస్సలు అంటే అసలు ఒప్పుకోడు. వాళ్ళ తండ్రిని చంపేస్తా, కలవాళ్ళతో నేను చంపేస్తా అంటాడు. వాళ్ళ తల్లి ఉండి ఓదార్చి, వద్దు నా 4 పెద్ద రాజ్యాలతో మనం పెట్టుకుంటే మనం తట్టుకోలేము, ఇచ్చేద్దాం అని వీళ్ళు ఎలాగోలాగో పెళ్ళి కుప్పుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే వీళ్ళందరూ రాజ్యం అంతా అక్కడ ఆగిందా చెప్పు, నేను వీడియో చేస్తున్నా.